హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనతో పాటు ప్రముఖ స్కిన్ అండ్ హెయిర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. ఒక మంచి టాపిక్ గురించి మనందరికీ తెలియజేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. వారితో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నైస్ టు సీ యూ యా ఆఫ్టర్ లాంగ్ టైం. ప్రశాంతి. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే అసలు ట్రీట్మెంట్ అనేది కూడా కంప్లీట్గా మనకి బాడీలో ఇంజెక్షన్స్ కానీ లైక్ ఇట్లా ఏమీ ఇవ్వరు కదా, ఓన్లీ హెయిర్కే అప్లై చేస్తారు. సో ఇది లోపలికి ఎట్లా వెళ్ళింది అంటారు? లోపలికి అంటే ఇప్పుడు ఇదంతా కూడా స్కాల్ప్కి అయితే పడుతుంది. స్కాల్ప్ అంటే హెయిర్ అంతా స్కాల్ప్లో ఉంటుంది, స్కిన్ అంటాము, స్కాల్ప్ని స్కిన్. సో అది ఏమైంది అంటే మెల్లిమెల్లిగా అది ఎప్పటి నుంచి అమ్మా 2020 నుంచి 23 అంటే రికరెంట్గా వెళ్తుంది. ఎన్నిసార్లు అప్లై చేయడం వల్ల అది మెల్లిమెల్లిగా సిస్టమిక్ అబ్జార్షన్ అంటాము. అంటే లోపలికి మెల్లిమెల్లిగా వెళ్ళడం స్టార్ట్ అయింది. అది ఫస్ట్ జిఐటి అంటే కడుపులో, అది పోగానే అక్కడ స్టార్ట్ అయింది స్టమక్ ఇరిటెంట్, గ్యాస్ట్రిక్ ఇరిటెంట్, వామిటింగ్స్, నాజియా రావడం స్టార్ట్ అయింది. ఓకే. సో మెల్లిమెల్లిగా అక్కడ డ్యామేజ్ అయ్యి త్రూ ద ప్రతి వేస్ట్ ప్రోడక్ట్ మన కిడ్నీ నుంచి పోవాలి. సో అక్కడ కూడా కిడ్నీ నుంచి ఫిల్టర్ అవ్వలేక అక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తము ప్రిసిపిటేషన్ లాగా ఆ కెమికల్ గ్లైకోలిక్ యాసిడ్ అంతా మెల్లిమెల్లిగా లోపల ఇనాక్యులేట్ అయిపోయి దాన్ని బై ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అయిపోయినాయి. సో దానివల్ల ఫైనల్గా కిడ్నీ డ్యామేజ్ అనేది జరిగిపోయింది అక్కడ. ఓకే. సో ఇక్కడ ఎట్లా స్టడీ చేశారు అసలు అంటే, ఇంకా కొంతమంది ఏమంటారు, ఈ కిడ్నీకి సంబంధించిన డాక్టర్స్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ నెఫ్రాలజిస్ట్ కానీ నెఫ్రో సర్జన్స్ దగ్గర, అక్కడ చాలామంది లేడీస్కి కిడ్నీ ప్రాబ్లంతోనే వచ్చేవాళ్ళు. ఓకే. ఇది ఒక కేసు అయిపోయింది. అందరు లేడీస్లో సేమ్ చేంజెస్ రావడం వల్ల వాళ్ళందరినీ హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. వాళ్ళందరిలో కూడా వీళ్ళందరూ సెలూన్ అడిక్టర్స్, ఎస్పెషల్లీ హెయిర్ అడిక్టర్స్. దే వెంట్ దేర్ ఫర్ ఓన్లీ ద స్ట్రైటనింగ్, కర్లింగ్, ఈ స్పాకే వెళ్ళిన వాళ్ళు కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళు ఒక 10 మైస్ని తీసుకున్నారు. ఓకే, ఫర్ అంటే ట్రయల్కి, నిజంగానా కాదా ప్రూఫ్కి. సో 10 మైస్ని తీసుకున్నాక ఒక 5 మైస్లోనేమో ఏదైతే ఈ ప్రోడక్ట్ బయటపడిందో గ్లైకోలిక్ యాసిడ్, దాన్ని అప్లై చేశారు మైస్కి. మైస్ అంటే ఐడియా ఉంది కదా, ర్యాట్స్, ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. మనం అన్ని ప్రయోగాలు అత్తే చేస్తాం. దానికి అప్లై చేశారు. ఇంకా 5 మైస్కి ఏమో పెట్రోలియం జెల్లీ అప్లై చేశారు. ఓకే. ఆ మైస్ ఏదైతే ఈ ప్రోడక్ట్ యూజ్ చేశారో వీళ్ళందరిలో బయటపడిన ప్రోడక్ట్ వితిన్ 28 అవర్సే, అంటే 24లో 1 డే కదా, వెంటనే ఆల్మోస్ట్ 1 డేలో ఆ మైస్ మొత్తము యూరిన్లో కూడా సీరం క్రియాటిన్ విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. ప్లస్ ఈ కాల్షియం యాక్సిలేట్, ఆ కెమికల్ బై ప్రోడక్ట్స్ అవన్నీ కూడా కిడ్నీలో మొత్తం ఫామ్ అయిపోయింది. ఓకే. అండ్ మిగతా ఏదైతే కంట్రోల్ స్టడీస్ లాగా పెట్టారో పెట్రోలియం జెల్లీ, వాటికి ఏం కాలేదు. సో చూసారా. సో టెంపరీ ఈ సెలూన్లో స్పా గురించి, హెయిర్ గురించి కాన్సన్ట్రేషను రిపీటెడ్గా వెళ్తే ఓవరాల్గా సిస్టమిక్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో అట్లాగే ఇజ్రాయిల్లో కూడా ఇవన్నీ జరుగుతుంటే సేమ్ సెలూన్ రికరెంట్ వాళ్ళని కనుక్కున్నారు. ఓకే. ఒక లేడీలో అట్లనే చేశారు. చేయడం వల్ల ఏమైంది అంటే అది సేమ్ సిస్టమిక్ అబ్జర్షన్ అయిపోయి సేమ్ కాల్షియం యాక్సిలేటు లివర్లో ఉన్నాయి. అంటే ఇదంతా గోయింగ్ ఆన్ ప్రాసెస్, ఇంకా కొన్ని అవుతూనే ఉన్నాయి. అంటే మనం కొన్నిసార్లు విన్నాం క్యాన్సర్ వస్తుంది కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అని చెప్పేసి. ఫస్ట్ టైం ఇట్లా కిడ్నీకి రావడం అనేది వినడం కొత్తగా ఉంది అసలు. ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా చాలామంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా మేబీ ఇదే కాస్తో అయి ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ లేడు తను స్పాకి వెళ్ళినప్పుడల్లా అవుతుంది అని ఎప్పుడైతే చెప్పిందో దానివల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దానివల్ల అన్ని ఇప్పుడు ఇంకా స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. అవును. సో ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళకి అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ, సో వాళ్ళకి ఇచ్చి మీరు ఏం సజెషన్ ఇస్తారు, అసలు ఎట్లా ఫైండ్ చేయాలి? ప్రశాంతి, ఇప్పుడు జరిగిపోయింది అందరిలో. అలాంటి వాళ్ళు ఇంకా 20 నుంచి కూడా మనలో కూడా చాలామంది వెళ్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే నిజంగానే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అంటే సిమ్టమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అంటే ఫ్లాంక్ పెయిన్ అంటాం. ఈ రీజియన్లో పెయిన్ వస్తుంది మనకి, అదొకటి చూసుకోవాలి. దెన్ యూరిన్లో మనకి బ్లడ్ ఏమైనా వస్తుందో చూసుకోవాలి. ఓకే. తర్వాత ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ అంటాము, అంటే మాటికి యూరిన్ రావడము. ఓకే. యూరినరీ అర్జెన్సీ అంటాం.
ఓకే. సో ఇలాంటి కనుక ఏమన్నా అనిపించినా కూడా మనం కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా మనము ఆక్సిలేట్ నెఫ్రోపతి అంటాము. ఓకే, ఇది వన్ కైండ్ ఆఫ్ డిజార్డర్ అన్నట్టు. ఓకే. సో ఈ డిజార్డర్ మనకు ఉందా, అప్కమింగ్గా లేననేది మినిమం ఒక పెయిన్ అనేది ఉంటుంది, యూరిన్లో లాస్ట్ స్టేజ్లో బ్లడ్ అనేది పడుతుంది, దాని తర్వాత కొంచెం నాజియేటింగ్గా కొంచెం వామిటింగ్ రావడం అట్లా అనిపించినప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, నైస్ మేడం. చాలా మంచి విషయాలు ఈరోజు మా వ్యూయర్స్కి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి.